రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. మధ్యాహ్నం భానుడి భగభగలతో జనం బయటకు రావాలంటేనే అల్లాడుతున్నారు. సిద్దిపేట జిల్లాలో గత 2-3 రోజులుగా ఎండ తీవ్రత పెరగటంతో జనం బయటికి రావటం లేదు. మధ్యాహ్నం రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. అవసరమైతే తప్ప బయటికి రావొద్దని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ హేమరాజ్ సింగ్ సూచిస్తున్నారు. ఎండ వేడిని తట్టుకోవాలంటే కాటన్ బట్టల్ని వేసుకోవాలని, వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలని ఆయన చెప్తున్నారు. నేను డాక్టర్ హేమరాజ్ సింగ్, దుబ్బాక ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్. ముఖ్యంగా ఈ గత 3-4 డేస్ నుంచి వేడి చాలా ఎక్కువగా ఉంది. తగిన జాగ్రత్తలు అందరూ తీసుకోవాలని చెప్పి కోరుతున్నా. అవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట బయటకు రావద్దు, వృద్ధులు, చిన్నపిల్లలు అందరూ. అదేవిధంగా సన్స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికి కూడా జాగ్రత్తలు తీసుకోవాలా. హై టెంపరేచర్, బాడీ పెయిన్స్, ప్రొఫ్యూస్ స్వెట్టింగ్, చెమటలు గారడము, ఇవి సన్స్ట్రోక్ లక్షణాలు. కావున అందరూ డీహైడ్రేషన్లో పోకుండా ఎక్కువ ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తీసుకోవటము, ప్లస్ కోకోనట్ వాటర్, ఫ్రూట్ జ్యూసెస్ డీహైడ్రేషన్ పోకుండా కాపాడుతాయి మనల్ని. అదేవిధంగా ఎండకు ఎక్కువ పోకపోవడము, ఏదైనా లక్షణాలు పైన చెప్పినట్టు టెంపరేచర్ కానీ, బాడీ పెయిన్స్, స్వెట్టింగ్స్ ఎక్కువ వచ్చినా కానీ, ఈ సన్స్ట్రోక్ లక్షణాలు ఏమైనా ఉంటే తొందరగా మన హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నా. అదేవిధంగా కాటన్ దుస్తులు ధరించడము, ఈ పాలిస్టర్ కానీ, సిల్క్ కానీ ఈ డ్రెస్సులు వేసుకోకుండా ఉంటే కూడా మనకు బెనిఫిట్ అవుతుంది. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.